నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రిషిక. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే ఆల్మోస్ట్ ఈ లీడర్ అందరికీ తెలిసే ఉంటది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా సేవలు అందించారు. ఆయన ఎవరో కాదు, బాలరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఓకే, మీరు మాజీ డిసిసి జనరల్ సెక్రటరీగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సేవలు అందించారు. సో ముందుగా మీకు శుభాకాంక్షలు. బట్ మాకు అడగగానే ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ. రైట్, కాంగ్రెస్ పార్టీలో మీరు సుదీర్ఘంగా ఉన్నారు. దగ్గర దగ్గర చాలా ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తూ ఉన్నారు. మీ రాజకీయ ప్రస్తావన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అసలు కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? బై బర్త్ నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే బాగా ఇష్టం. రెండోది ఏంటంటే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పడుగు బరిగిన వర్గాలకు సంబంధించిన పార్టీగా నేను గుర్తిస్తా. అదే నాకు ఇష్టం. నా రాజకీయ ప్రస్తావన వచ్చే వరకు 95 నుంచి నేను స్టార్ట్. అక్కడ నుంచి పార్టీ కోసం పార్టీ పదవులు చేసాం. ప్రజాప్రతినిధులుగా మేము కాలేకపోయినాం, కానీ పార్టీ కోసం మాత్రం మా సేవలు ఉన్నాయి. సో 1995 నుంచి మీరు రాజకీయ ప్రస్తావన మొదలు పెట్టారు. సో ఎలా ఉంది సార్? అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు సుదీర్ఘంగా ఒకటే పార్టీని ఎందుకు ఉన్నారు? ఒకటే పార్టీని ఎందుకు నమ్ముకొని ఉన్నారు? అంటే దాంట్లో మీకు ఎన్నో ఏమేమి పనులు చేశారు, ఏమేమి పదవులు అనుభవించారు? పదవులు అంటే ఏముంది, పార్టీకి సంబంధించిన పదవులే. మాకు గవర్నమెంట్ లేకపోయినా గవర్నమెంట్ ఉన్నా ఈ పార్టీ కోసం లేని వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాం తప్ప ఏదో డబ్బులు ఇచ్చి తెచ్చుకొని ఏదో పదవులు చేసే అంత అవసరం లేదు, అవకాశం లేదు. రెండోది ఏంటంటే మేము చేయగలిగింది పార్టీ పదవుల విషయానికి వస్తే, నేను మండల ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గా అప్పుడు ఇక్కడ లోకల్ లీడర్స్ పెద్ద పెద్ద వాళ్ళే ఉండే. రెండవది ఇప్పుడున్న బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను ఈ కుత్బుల్లాపూర్ మండల ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గా అన్ని గ్రామ జెడ్పిటిసి స్కూళ్ళ నుంచి క్రికెట్ కానీ వేరే అన్ని క్రీడా కార్యక్రమాలు చాలా బాగా చేసేవాళ్ళం. రాజీవ్ గాంధీ మెమోరియల్ పేరుతోటి ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో చాలా చేసాం. ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు అన్ని కలిపి చేసాం. రైట్ సార్, తెలంగాణ రాజకీయాలకు వస్తే ఎలా ఉందంటారు? అంటే అప్పుడు మీరు 1995 నుంచి చూస్తున్నారు ఈ తెలంగాణలో ఎట్లుంది ఏంటి అనేది. అంటే అప్పటికి రాష్ట్రం విడిపోలేదు, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఎలా ఉంది? మధ్యలో కేసీఆర్ గారు పరిపాలించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. ఎలా చూడొచ్చు? కేసీఆర్ గారి పరిపాలన బాగుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? అంటే బాలరెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారు మిగులుబాటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పచెప్తే ఆయన చేసింది పేదవారి డబ్బుని మిగులు బడ్జెట్ ని తీసుకొని ఉన్నవారికి దోచిపెట్టిండ, అప్పులు చేసిండు అనేది ఒక అభియోగం అందరికీ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ అప్పులను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇచ్చిన హామీలని దశల వారీగా చేస్తా ఉన్నారు. దాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సార్ నిజంగా కేసీఆర్ గారు అప్పులు చేసిండంటారా? అందరికి తెలిసిందే కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులే ఒకరేమో 7 లక్షల అప్పులు అని అంటారు, ఇంకోరేమో 8 లక్షల కోట్ల అప్పులు అని ఇంకో మాట అంటారు. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళ దాంట్లోనే వాళ్ళకే ఓ క్లారిఫికేషన్ లేదు. కేసీఆర్ గారు చేసిన అప్పు చాలా ప్రగతి పయదం వైపే నడిపింది, అన్ని విధాలుగా కూడా సంక్షేమ పథకాలు అందించారు అని చెప్పేసి కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రజలు అంటున్నారు. సంక్షేమ పథకాలు చేసిండ్రు అంటే అప్పులు చేస్తేనే కదా అయింది. అప్పులు లేవు అంటే అది కొందరు ఎక్కువ తక్కువలు అనేటిది ఉండొచ్చు. ఎంతవరకు దాసిరు అనేది లెక్కలు తీయలేం కదండి. అప్పు అయితే జరిగింది, అదంతా కూడా ప్రతి పేదవాడి మీద పడ్డట్టే కదా, అందులో చాలా సందేహమే లేదు. ఇప్పుడు తెలంగాణలో 6 గ్యారెంటీలు 420 హామీలతో రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. నిజంగా 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి సార్ తెలంగాణలో? ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఏ వీరులకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఆల్మోస్ట్ ఎవరి ద్వారా వచ్చినా సరే అక్కడ 6 గ్యారెంటీలు అమలు కాలేదు అని అంటే మేము రాజకీయాలను దూరం పెట్టేస్తాం. ఎందుకు కాలేదు? కాందే గవర్నమెంట్ రన్ అవుతుందా? ఉచిత బస్సు అన్నాము జరుగుతుంది కదా. పేదవారికి సన్నబియ్యం అనేది అది ఒక వరం. అదే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో
ఉన్న రేషన్ కార్డులు ఒకరికి బండి ఉంటే తీసేసిర్రు, ఐటీఐ కడుతుంది తీసేసిండ్రు, కొత్త అనేటిది లేదు రేషన్ కార్డు. 10 ఏళ్లల్లా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. దాంతో పాటు ఇప్పుడున్న గవర్నమెంట్ రాగానే 20-30 లక్షల రేషన్ కార్డ్స్ ఇవ్వడంతో పాటు ఆ మేనిఫెస్టోలో లేదు సన్నబియ్యం ఇస్తామని. కానీ పేదవారికి ఆ సన్నబియ్యం ఇవ్వడం అనేది అది నిజంగా చాలా గ్రేట్. ఉచిత విద్య, ఉచిత కరెంట్ ఎంత మందికి అందుతుంది సార్? అర్హులైన అందరికి అందుతుంది. ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వాళ్ళందరికి వస్తుంది. సార్, ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 ఏళ్లలో అన్ని మేమే కట్టినాం అంటున్నారు. మరి ఎంతమందికి ఇచ్చి వాళ్ళు సార్? ఈరోజు ఇచ్చే దమ్ము ఉండాలి సార్. ఇదే హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ గారు బేషరతుగా ఎంతో మందికి ఇచ్చిన సందర్భం మనం చూసామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు అంటున్నారు. కానీ కేసీఆర్ గారు కట్టిన ఇండ్లను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు నేను ఇచ్చిన అని చెప్పేసి ఈ రోజు ఎవరికో పుట్టిన బిడ్డను అయినా ముద్దాడుతున్నట్టుంది అని ప్రజలు అంటున్నారు సార్. దానికి మీరు ఏం చెప్తారు? ఎవరికో పుట్టిన బిడ్డ అనే దానికంటే కేసీఆర్ గారు కట్టిండు 1,00,000 ఇండ్లు కట్టిండు, 70,000 ఇండ్లు కట్టిండు అని అనుకుందాం. అప్లికేషన్స్ అన్ని 30-40 వేల కంటే ఎక్కువ కట్టలే అప్పుడు. అయితే డబుల్ బెడ్రూమ్స్ నువ్వు 1,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. నీ గవర్నమెంట్ లో ఎవరికి ఇవ్వాలనో తెలియలేని పరిస్థితి. అంటే విమర్శలు వస్తాయి, పార్టీకి దూరం అవుతారు. ఇప్పుడు 30,000 ఇండ్లల్లా నీకు 1,00,000 మందికి ఎక్కడిస్తాడు? ఇయ్యలేని పొజిషన్ లో నువ్వు దాచిపెట్టుకున్నావు. ఇప్పుడు అవి తీసి ఇచ్చితే కూడా తప్పేనా? గవర్నమెంట్ అన్నప్పుడు ప్రజల కోసం చేసింది నువ్వు చేసినా నేను చేసినా ఒకటే కదా, అవునా కదా? అవును. అయితే ఇప్పుడు చేసింది వృధా కాకుండా పేదలకు ఉపయోగించడం తప్పేం కాదు కదా. అవును. మరి మీరెందుకు ఇవ్వలేరు? ఇచ్చిండ్రు, చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారు? కేవలం మీ నియోజకవర్గాలల్లో ఎంతో కొంత వరకు ఇచ్చిండ్రు, అన్ని నియోజకవర్గాలలో కాలేదు. ఇప్పుడు ఫ్రీ బస్సు, నెక్స్ట్ ఉచిత కరెంటు, గ్యాస్, ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ అంటున్నారు. ఇవన్నీ ప్రజాక్షేత్రంలో ప్రజాపాలన పేరుట మోసాలు చేస్తున్నారు. బీసీలను గాని ఇటు సబ్బండ వర్గాలను గాని వాళ్ళ ఓట్లు తీసుకొని ఈ రోజు దొంగ పాలన నడుస్తుంది అని ప్రతి ఒక్క సభలల్లా బీఆర్ఎస్ పార్టీ గాని కొంతమంది నాయకులు గాని ప్రజలు గాని అంటున్నారు. దానికి బాలరెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు బీసీలని గాని ఇంకో రకమైనటువంటి వర్గాలని అనగదొక్కుతున్నారు, లేకుంటే వాళ్ళ ఓట్లు వేసుకొని గెలిచి గద్దెనెక్కి ఏదో చేస్తున్నారని అంటున్నారు కదా. రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, అంబేద్కర్ గారు రాసిన రిజర్వేషన్ ఉంది కదా. ఒక ఎస్సీ రిజర్వేషన్ అయిన దగ్గర ఒక రెడ్డి ఉండడు కదా. అవును. ఒక బీసీ అయిన దగ్గర రెడ్డి ఉండడు కదా. అవును. రెడ్డి జనరల్ ఉన్న దగ్గర అందరు ఉండొచ్చు కదా. మరి అక్కడ నష్టం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ విమర్శలకు తావెక్కడుంది? అవును. అవునా కదా? అవును. సో ఉద్యమం టైంలో కూడా మీరు ఉన్నారన్న సందర్భం మేము విన్నాము. అంటే ఆ ఉద్యమం ఉర్రూతలుగా ఉన్నప్పుడు జెండాలన్నీ పక్కన పెట్టి రాష్ట్ర సాధన కోసం బాలరెడ్డి గారు కూడా కష్టపడ్డాము. ఎందుకంటే అది అందరికి పబ్లిసిటీ కాకపోవచ్చు, కానీ ఈ సందర్భంలో ఈ టర్మ్ లో వెనక్కి పడితే ఇంకా మళ్ళీ జీవితంలో తెలంగాణ మూమెంట్ రాదు అనే ఉద్దేశంతో మేము జెండాలు కాదు అన్ని పక్కన పెట్టినాం. మేము ముందు ఇప్పుడు చేసేవాళ్ళు చేస్తున్నారు ఉద్యమం, వాళ్ళని కాళ్ళు పట్టి గుంజి మేము పోలే కాకపోవచ్చు, కానీ మా పాత్ర మాది ఉంది. ఎందుకంటే కంపల్సరీ రావాలని. అంటే ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో మంచి మంచి పదవులు అనుభవించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక క్యాడర్ ఉన్న వ్యక్తులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొన్ని వేరే పార్టీలోకి వెళ్ళిన సందర్భాలు చాలా మంది ఉన్నారు. అట్లా బాలరెడ్డి గారికి ఏమన్నా ఆఫర్లు వచ్చినాయా? ఒకవేళ వస్తే బాలరెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు? ఆఫర్లు అనేది కేవలం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ వరకే ఉంటాయండి. మన వరకు అనేది ఏంది? కేవలం రాజకీయాలల్లో పార్టీలు నిలబడ్డవాడ వాడుకోవడాలు తప్ప ఈ విషయంలో నేను ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే మనకు ఆఫర్లు అనేది ఏముంటది? మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఆఫర్లు ఏముంటది? ఉన్నా మేము దాన్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఉన్నాయి ఆ సందర్భాలు. మేము లాస్ట్ టైం కౌన్సిలర్ ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు అప్పుడు టిఆర్ఎస్ బాగా ఫామ్ లో ఉంది. ఆ సందర్భంలో ప్రతి నామినేషన్ లేనియలేరు. ఇక్కడ 28 కౌన్సిలర్లల్లా కేవలం ఒక 5-6 నామినేషన్ లేనియలేరు. ఆ సందర్భంలో మేము మా కుటుంబం ఓట్లు, మా విలేజ్ ఓట్లు లేకపోయినా వేరే చోట నిలబడ్డ పార్టీ ఇమేజ్ కోసం మమ్మల్ని అక్కడ కూడా
నిలబడొద్దు, లేకుంటే విత్డ్రా చేసుకోండి, మీకు ఏదో చేస్తాం ఏదో వచ్చిండ్రు పేర్లు ఎందుకు, వాళ్ళే కాదు మా దాంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని డిస్కనెక్ట్ చేపించారు. మేము పార్టీ లైన్ మేము గెలుస్తాం అనుకోలేకున్నా, ఓడిపోతాం అనుకున్నా పార్టీ ఇమేజ్ తక్కువ కావద్దని నేను ముందుకెళ్ళిన కానీ వెనక్కి రాలేదు. అదే సందర్భంలో మీకు ఇది తెలియాలి, ఈ ఒకసారి ఒక ఎలక్షన్ లో ఒక పార్టీ గుర్తు మీద బీఫామ్ మీద నిలబడ్డ తర్వాత ఓడిపోతే దాన్ని షేమ్ గా తీసుకొని కొంతవరకు దూరం ఉంటారు. కానీ సేమ్ డే నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఓట్లు ఎవరేసిరా ఎవరేరా పక్కన పెట్టి పార్టీ అభిమానులకు, పార్టీ నాయకులకు, మనతో తిరిగిన వాళ్ళకు ఎంతో కొంత సేవ చేసినాం. వెనక్కి పోలేదు. ఓడిపోయినాం కదా, అయ్యో వీళ్ళు వేయలేరు వాళ్ళు వేయలేరు అనేది ఉంటుంది. లేకుండా మా వంతు సాయం మళ్ళీ ఎంబడే ఓడిపోయినోడు ఎంబడే రీకలెక్ట్ చేసుకుని పని చేస్తారు పార్టీ కోసం, ప్రజల కోసం. మనకు వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేసిండ్రు వాళ్ళకి మనం ఉండాలి. ఇప్పుడు మనమే దూరం ఉన్నాం అనుకో, అవతల వాళ్ళని తొక్కేస్తారు. ఆ విధంగా ఇప్పటి వరకు కూడా మేము ఆ పార్టీ పరంగానే నేను పని చేస్తా ఉన్నా. బాలరెడ్డి గారికి అంటే సింపుల్ గా క్వశ్చన్ ఒకటి అంటే సార్, బాలరెడ్డి గారికి ప్రజలు అంటే ఇష్టమా, పదవులు అంటే ఇష్టమా? పదవులు అనేది ఏముంటది, ఒక్కటే చెప్తా సింపుల్ గా. వెనకటికి మన తెలంగాణలో ఒక సామెత ఉంటది, అత్తది కొన్ని రోజులు, కోడది కొన్ని రోజులు. ఎవరిది నడిస్తే వాడిది కొన్ని రోజులు నడుస్తుంది. దాన్ని రాజరికం అనుకోవద్దు, డబ్బున్న గర్వం అనుకోవద్దు. మేము కూడా చేసినాం రాజకీయాలు, మేము కూడా కావాల్సినంత వరకు సొంత డబ్బులు పెట్టినాం. ఈ రోజు అట్లా కాదు, ఏదో ఒక రకంగా ఇక్కడి నుంచో ఎవరో ఏదో సపోర్ట్ చేస్తారు, కానీ మేము సొంత డబ్బులు పెట్టినాం. మా సొంత డబ్బులు పెట్టి రాజకీయాలు చేసినాం. 10-15 ఏళ్ళు ఏకకాలంగా పనిచేసినాం. ఈ రోజు పదవులు లేవు, పదవుల కోసం దూరం అయినరా అంటే దూరం పదవులకు గాలే. మేము పార్టీకి చాలా దగ్గర. మేము పదవులు ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి. ఈ ఛానల్ ద్వారా మీ ద్వారానే వాళ్ళకు తెలిసి వస్తుండొచ్చు, ఓహో ఇలాంటి నాయకుడిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామా అని వస్తుండొచ్చు. తప్పేముంది, అవునా కదా? రైట్ సార్. అంటే కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ మీరు 1995 నుంచి కొనసాగుతున్నారు. ఇప్పటికి మీరు ఎంత ఆస్తులు వెనకేసింటారు? ఎన్ని ఓడగొట్టున్నారు అడగాలి. ఎన్ని ఆస్తులు వెనకేసుకోలేదు. లేదు ఎన్ని కాంగ్రెస్ పార్టీ అంటేనే దోచుకోవడంలో ముందుంటదని చాలా మంది అంటారు సార్. దోచుకోవడం దాచుకోవడము కేవలం అది బీఆర్ఎస్ పార్టీకి అప్పుడున్న టిఆర్ఎస్ కు ఉన్నది. ఈ రోజు మీరు ఒక్కసారి గమనించండి, ఒక పనికిరాని వాళ్ళు కూడా ఈ రోజు కోట్లలో ఉన్నారు, బెంచ్ కార్లలో ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీని అండర్ గ్రౌండ్ తీసుకోండి, బాగా కష్టపడాలని చూడండి. సరే పై లెవెల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు ఉండొచ్చు, వాళ్ళకి ఇంకేదైనా రకంగా బిజినెస్లు ఉండొచ్చు, కానీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో సంపాదన అనేది ఇప్పుడు తక్కువే, చాలా తక్కువే. రైట్, అది లేకనే కదా మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. రైట్ సార్. ఇప్పుడు మీరు ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ఈ కాలనీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ కాలనీకి ప్రెసిడెంట్ అయిన సందర్భంలో కూడా అప్పటికి ఇంకో కొన్ని రోజులు అయితే మీ పదవి కాలం కూడా ముగుస్తుంది ఇక్కడికి. అయినా కూడా ఇక్కడి ప్రజలు మిమ్మల్ని ఎందుకు కావాలి అని అనుకుంటున్నారు? నేను వచ్చేటప్పుడు విన్నా ఈ వార్త, బాలరెడ్డి గారు అయితేనే మాకు మంచిగా ఉంటది, బాలరెడ్డి గారు అయితేనే మాకు టైంకి టైం ఏదైనా చేయగలరు అని చెప్పేసి మీకు ప్రజల్లో ఇంత మంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? దీని వెనక ఉన్న కారణాలు ఏంటి? త్రిపుర ల్యాండ్ మార్క్ 2 ప్రెసిడెంట్ గా నన్ను వాళ్ళకున్న సమస్య కోసం నన్ను ఎంకరేజ్ చేసిండ్రు. ఆ సందర్భంలో వాళ్ళకున్న మేజర్ నాలా ఇష్యూ ఒకటి ఉంది. ఈ వెనకాల పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు ఓవర్ఫుల్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ముందు నుంచి బయటకు పోవాలి. అయితే ఈ బిల్డర్ చేసిన తప్పిదం ఏంటంటే పెద్ద కాలువ లేకుండా చిన్నగా వేసేసి ఇరుగ్గా చేసి ఆ ఓవర్ఫ్లో అయినప్పుడు వాటర్ పోలేక ఇక్కడ 2 రోజులు 22లో అనుకుంటా మొత్తం 3-4 రోజులు మొత్తం ఇళ్ళని మునిగిపోయింది. ఆ సందర్భంలో ఇప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ కింద నుంచి పైదాకా అంతా ఒకటే ఉన్నా కూడా జరగలేని పని. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, బాలరెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అని ఒక నమ్మకంతో మనని చూజ్ చేసుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, దానికి పెద్ద నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఇన్ఛార్జి కొల హనుమంత్ రెడ్డి గారు, నర్సారెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, రాష్ట్ర పిసిసి జనరల్ సెక్రటరీ, వారి ఇద్దరి సహకారంతో ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయింది. అంత పెద్ద వర్క్ జరిగినది కాబట్టి వాళ్ళు ఇంకా వేరే ఏ పని అయినా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ ఉందనో లేకుంటే ఇంకేదోనో ఉండాలనే ఆలోచన, ఆశ తప్ప దానివల్ల
మనం ఏదో చేసినాము, మనం చేయగలిగినాం చేసినాం. అది అంటే మీరు రాజకీయాల్లో ప్రవేశం చేశారు అంటే ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాజకీయ ప్రవేశం చేశారు? అండ్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడు అని అంటే మీకు బాగా ఇష్టమైన నాయకుడు అంటే బాలరెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? బలమైన నాయకుడు అంటే రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన మనిషి. అక్కడ పులివెందుల ఆంధ్ర అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు మాస్ లీడర్ గా కష్టపడి సీఎం అయ్యి ఆయన కష్టమే కాదు, ప్రజల కష్టం పాదయాత్రలు తెలుసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి పేదవారి గుండెల్లో ఇప్పటికీ ఉన్నాడు. ఆయన ఒక రకమైన ఇన్స్పిరేషన్. ఆ తర్వాత మాస్ లీడర్ పి జనార్దన్ రెడ్డి, పిజేఆర్. నాకు చాలా ఇష్టమైన నాయకుడు. ఎందుకంటే ఆయనకు పేదల దేవుడు అనే పేరు కూడా ఉంది. ఆయన నమ్మిన వారికి మంచి చేయడంలో ఒక విజన్. నాకు వాళ్ళ ఇద్దరి ఇంప్రెషన్ తోటి కొంతవరకు కాంగ్రెస్ పార్టీని బాగా బలంగా తీసుకుపోయినా. ఇంకా అప్పుడు ఇప్పుడు కొందరు కప్పదుంకుడు జరుగుతూ ఉంటాయి, వాళ్ళని మనం పెద్దగా ఆలోచించలేము. కానీ నాకు రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో బాగా ఇష్టం. వాళ్ళ ఇంప్రెషన్ లోనే నేను ముందుకెళ్ళిన. వారి ఐడియాలజీని, వారిని వాళ్ళ కష్టం గట మన కష్టం ఎంత, వాళ్ళు చేసిన సేవలు, బాధలు, కష్టాలు పార్టీ కోసం. ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడుని ఎదుర్కొని రావడం అనేది రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన, పట్టుదల, శ్రమ, మూడో చూసి. రైట్ సార్, ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాలేదని ప్రజలు అంటూ ఉన్నారు, కానీ బాగుందని మీరు అంటున్నారు. ఏది పరిగణలోకి తీసుకోవాలి? బాగలేదు అనడానికి ఏముంది? వాళ్ళు రాజకీయాలు వాడుకుంటున్నారు, రాజకీయాలలో వాడుకుంటున్నారు. 10 ఏళ్ళు మా గవర్నమెంట్ ఉండి మేము ఏం చేయలేదు. అనదర్ ఇప్పుడు ఎక్కడో మూలనున్న పార్టీని మీదికి తీసుకొచ్చి ఆయన సీఎంగా అయి అనుకున్న పనులు దశల వారీగా ఒకటేసారి ఏ పని కాదు. పని ఒక్కసారి సార్ ఒకటి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 100 రోజులలో 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తా అని ఇదే బట్టి విక్రమార్క గారు, తర్వాత దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రతి గడపకు వెళ్లి ఈ 6 గ్యారంటీల కార్డు ఎందుకు కాలేదు? అయినాయి కదా. ఎక్కడైనా సార్ ఇప్పుడు రండి, ఎవరు వస్తారు? ఎక్కడైనా సార్ ఎక్కడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చిన హామీలు నెరవేరలేదు అనేది ఎవరు వస్తారో మాతో పాటు రండి. ఏ విలేజ్ కి వెళ్ళినా మేము చూపెడతాం సార్. ఒకటి మహిళలకు ఇస్తాను 2500 వస్తున్నాయి సార్. అది ఆర్థికంగా వెనుకబడి ఉంది, దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు అనేది ఉంది కదా. ఓకే, స్కూటీలు ఇస్తున్నారా సార్? ప్లాన్ నడుస్తుంది, అది ఇస్తున్నారు. తులం బంగారం ఏమైంది సార్? తులం బంగారం అంటే మోడీ గారే కొనొద్దు అని చెప్తున్నప్పుడు ఏడికెంచి ఇస్తారు సార్? సార్ మీరు గవర్నమెంట్ ఇస్తారు, ఒక్కొక్కటి దశల వారీగా ఒక్కొక్కటి జరుగుతూ ఉంటది. అంతేగాని అది రాలేదు ఇది రాలేదు ఒకేసారి మీరు చేసిరా? తెలంగాణ గవర్నమెంట్ రాగానే అన్ని పనులు జరిగినాయా? జరగలేగా. మాకు కూడా టైం కావాలి. ఇంకా మరి మీకు మిగులుబాటి బడ్జెట్ ఇచ్చి ఉన్నాం, మీరే చేయలేదు. మేము చేయాలి, చేస్తాం. చెప్పిన హామీలు ఎక్కడ ప్రతిదీ జరుగుతుంది. అది జరగాలంటే మళ్ళీ ఇంకో టర్మ్ ఎలక్షన్ లో కూడా మళ్ళీ ప్రజాపాలనే ఉంటది, అన్ని జరుగుతాయి. ఏ ధైర్యంతో అంటున్నారు సార్? ఇవన్నీ దిక్కు లేదు లేదనడానికి లేదు, అనొద్దు. ప్రజలు అంటున్నారు సార్, ప్రజలు అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఖతం అయిపోతుంది, నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని ప్రతి ఒక్క నాయకులు గాని ప్రతి ఒక్క ప్రజాక్షేత్రంలో వినిపిస్తున్న వార్త. ఎట్లా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? 10 సంవత్సరాలు సీఎం గా ఉండి, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండి, వాళ్ళ నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోలేని ఫామ్ హౌస్ ఎమ్మెల్యే గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఆయననే బయటికి రాలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది అనడం ఏంటి? మా పాలన పోతుంది అనడం ఏంటి? మాకు ఇంకా 2-3 ఏళ్ళ టైం ఉంది, అనుకున్నాయి చేయడానికి అవకాశం ఉంది. అంటే ఈ 2 ఏళ్ల లోపు మీరు తులం బంగారం ఇస్తారు. సాధ్యమైనంత వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కష్టపడుతున్న రేవంత్ రెడ్డి గారు చేయగలడు అని మాకు నమ్మకం ఉంది. మేము చెప్తాం సార్. రాష్ట్రంలో క్రైమ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అదొకటి. హోంశాఖ మంత్రి ఆయననే.
విద్యార్థులకు ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరము ఏమైపోయింది? ఈ రోజు నిన్నటికి కాక మొన్న ఒక సదస్సును ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్క నిరుద్యోగి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మామూలు కోపంతో మాట్లాడట్లేదు. దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళ కోపం ఎప్పుడు ఉండదండి. ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ లో కూడా ఇదే మాట్లాడారు. మరి అప్పుడు ఇది ఇచ్చిరా? వాళ్ళు చేయనందుకే వాళ్ళు చేయలేదు కాబట్టి 56,000 పైన రాగానే నోటిఫికేషన్ లేదు. కాదు కాదు అది కేసీఆర్ గారు ఎందుకు వేయలేదు ఆయన? అప్పుడు ఎందుకు వేయలేదు సార్? అప్పటికే వాళ్ళు ఎప్పుడు గొప్పలు చెప్పుకోలేదని చెప్తున్నారు సార్. మేము ఎప్పుడు ఇచ్చినాం కానీ గొప్పలు చెప్పుకోలేదని చెప్తున్నారు. తెలంగాణ తెచ్చినామని చెప్పడమే గొప్ప కాదా? అంటే మరి ఆయన చేయండి ఇంకెవరు చేశారు సార్? లేదు లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ సహకారం లేకుండా, సోనియా గాంధీ గారి ఇంటెన్షన్ లేకుండా తెలంగాణ వచ్చింది అని అంటే అది బాగోదు సార్. సోనియా గాంధీ గారు అయినా సరే గాని 12,000 మంది చనిపోతే ఆ తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. అప్పటిదాకా మరి అమ్మగా ఆమె సెంటిమెంట్ ఉంటే ఎందుకు వేయలేకపోయారు సార్? మరి మీరు అదే ఆలోచిస్తున్నారు. తెలంగాణ బిడ్డలు అనవసరంగా ఎవరో రెచ్చగొట్టిన ఊచులో పడి చనిపోతున్నారని ఒక అభియోగంతో ఇయ్యాలని ఇచ్చిండ్రు. రెండోది, తెలంగాణ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండదని తెలిసి కూడా ఇచ్చినారంటే అర్థం చేసుకోవాలి. తెలంగాణ వాళ్ళు చనిపోతుంటే చూస్తుండడం కాదు, ఇవ్వాలని ఇచ్చిండ్రు. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తుంటే? నువ్వు పార్లమెంట్ లో 2 సీట్లు పెట్టుకొని కూర్చున్నంత మాత్రం తెలంగాణ ఎట్లా వస్తుంది సార్? అది ఆలోచించాలి కదా. అంటే కాంగ్రెస్ పార్టీ హస్తంతోనే 100% తెలంగాణ రావడానికి మీరు ఇదే కాదు, దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సేమ్ టైం 10 సంవత్సరాలు సచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. రైట్ సార్. అది ఉండంగా కూడా మేము పార్టీ లైన్ ఉంది. రైట్ సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ 2 ఒకటే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఏదో అంటారు చూడు, నేషనల్ పార్టీలు ఒకటని అంటే అయిపోతుందా? ఇప్పుడు మీకు పార్లమెంట్ ఎలక్షన్ లో చూసుంటారు, అవును, ఒక్క సీటు కూడా ఒక ఎంఐఎం సీటు తప్ప మిగతా సీట్లన్నీ బీఆర్ఎస్ గెలుచుకున్నట్టు సందర్భంలో మరి ఒకటేసారి 0కి ఎట్లా వస్తుంది? మీ హస్తం బీజేపీతో ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళకి వచ్చింది సగం సీట్లు. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు అప్పుడు ఒకటే, అందులో సందేహం లేదు. ఎట్లా చెప్తున్నారు? ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో బయటపడింది కదా, అది కాదా? అంటే పైన మోడీ గారు ఉంటే ఇక్కడ సపోర్ట్ చేస్తామని చెప్పేసి అని ఉంటారు. అయితే వాళ్ళకున్న ఇంటెన్షన్, స్కీమ్లు, స్కామ్లు ఇవన్నీ చూసి పెద్ద సార్ చాలా తెలియమంతుడు, వీళ్ళని ఒత్తేసిండు. అంటే మీ లెక్కన చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అంటున్నారు. మేము అనుకుంటున్నాము, ప్రజలు కూడా అనుకుంటున్నారు. రైట్, ఓకే సార్. సార్, ఇప్పుడు రైతులకు ఇస్తాన్న రైతు భరోసా అండ్ నెక్స్ట్ రైతు బీమా ఎటు పోయినాయి సార్? సార్ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా అన్నారు. ఇప్పటిదాకా ప్రతి రైతు కన్నీటి ఆవేదనతో ఎందుకు కాలేదు? ఎలా అయినాయి సార్? ఎందుకు కాలేదు? ఎక్కడైనా ఎక్కడో కొన్ని చోట్ల అవకతవకలు జరిగిండొచ్చు. ఏది బ్యాంకులలో వాళ్ళకున్న సిస్టమ్ ప్రకారంగా తప్ప 2 లక్షల రుణమాఫీ అనేది ఏకకాలంలో జరిగింది. జరగందే ఇంత సైలెంట్ గా ఉండదు, జరిగింది. రైతు భరోసా అనుకున్న ప్రకారంగా బడ్జెట్ లేదు కాబట్టి వెనుక ముందు ఇచ్చిండ్రు. ఎక్కడ ఆగింది? అయితే రాష్ట్రంలో బడ్జెట్ లేదంటారు. బడ్జెట్ అంటే మన ఉన్న ఆందాన్ని తక్కువ. తెలంగాణలో ఇంకా కాళేశ్వరం అని ఇదని అదని పోయినాయి కదా, పోయినాయి కాబట్టి కొంచెం తగ్గింది. వాళ్ళ అప్పుడున్న గవర్నమెంట్ లో ఏది పడితే అది అమ్మేసిండ్రు. ఇక్కడ మరి మీరు కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఏదన్నా ఒకటి అమ్మినట్టు కనిపించిందా? వచ్చే ఆదాయంతో అక్కడ స్కీమ్స్ నడుపుతూ, ఇక్కడ ప్రభుత్వం నడుపుతూ అన్ని రకాల బ్యాలెన్సింగ్ వెళ్తున్నారు. సార్, రీసెంట్ గా మిషన్ తీసుకొచ్చి దానికి చాలా కోట్లు ఖర్చు పెట్టి మిస్సీతో ఫుట్బాల్ ఆడించిండ్రు. ఎవరికన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదన్నా అసలు దాంట్లో ఫలితం ఉందా? నెక్స్ట్, అందాల పోటీని నిర్వహించడం జరిగింది. ఎవరికన్నా దాని పరంగా ఉపయోగం ఉందా? ఇవి 2 చెప్పండి సార్. ఇప్పుడు ప్రతిదీ అందరికి ఉపయోగపడుతుందని అనుకోవడం కరెక్ట్ కాదు. దానివల్ల ఇంప్రెషన్, ఆరోగ్యాలు, యువతకు గేమ్ మీద ఆలోచన రావాలనే ఆలోచనతో చేయొచ్చు. తెలంగాణ బిడ్డలు ఆడింది సార్ పోయి మిస్సీతోన. రేవంత్ రెడ్డి గారు మనవాడే కదా సార్ ఆడింది. అరే అది తప్పేందుకు అవుతుంది? అంటే తప్పు కాదైతే అది ఎట్లా తప్పు అవుతుంది?
ఇప్పుడు చిన్న 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 పిల్లలను కూడా రాజకీయాల్లోకి రాగడం అనేది కరెక్ట్ కాదు. ఉమ్, ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఆపోజిషన్ చేయడానికి తప్ప ఉమ్, ఏమైపోయింది. ఉమ్. ఇప్పుడు మనవడితో ఆడిండు అంటే అందరికీ ఆరోగ్యంగా ఆ గేమ్స్ అనేది ఇంప్రెషన్ తీసుకురావాలని చెప్పడంలో తప్పేముంది. దాని వల్ల నష్టం జరిగింది అని అంటే నష్టం ఎట్లా జరుగుతుంది. ఆల్మోస్ట్ 100 కోట్లు దాంట్లో అరే పోతుంది కదా అట్లా సార్. అనుకుంటే కేసీఆర్ గవర్నమెంట్ రాగానే సార్ గారు ఉమ్, ఆ, 1000 కోట్లు పెట్టి ఆ యాగాలు చేయించిండ్రు. మరి అట్లాంటి పూజలు యాగాలు చేయించిండ్రు. మరి ఎవరి కోసం చేసిండ్రు. ఉమ్, మీరు దాచుకున్న పోకుండా కాపాడుకోవడానిక. ఉమ్, అట్లా అంటే ఉమ్, కొన్ని సందర్భాల్లో మనం కొన్ని విమర్శించాలి, కొన్ని యాక్సెప్ట్ చేయాలి. ఉమ్, దాన్ని ఎంతవరకు చేయాలని అంతవరకు చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లడితో ఆడిచ్చిండు, మనవడితో ఆడిచ్చిండంటే ఈ ఇక ఇవన్నీ మాట్లాడుకోవడానికి తప్ప ఏముండదు. దానివల్ల నష్టం జరిగిందా లేదా అనేది ప్రజలు చూస్తారు కదా. ఉమ్. దాన్ని ఏ రకంగా తీసుకోవాలనేది తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఇది మంచి అని నేను చెప్పకపోయినా ఉమ్, ప్రజలకు మంచియే కాదా అనేది తెలుసు. ఉమ్, అంతే కదా. రైట్. ఒక్కసారి జై తెలంగాణ అనండి సార్. జై తెలంగాణ ఎందుకనం అంటే తెలంగాణలో ఉండి జై తెలంగాణ ఎందుకనం. తెలంగాణ కొట్లాడి తెచ్చిందే మా పార్టీ నుంచి సో కదా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకన్నారు సార్? ప్రతి సభలో జై సోనియమ్మ, జై కాంగ్రెస్ అంటారు కానీ ఎందుకు ఒక తెలంగాణ బిడ్డ అయ్యుండి జై తెలంగాణ ఎందుకన్నారు? పార్టీ లైన్ ప్రకారంగా ఉమ్, వాళ్ళకు ఒక ఇమోషనల్ తెలంగాణ పార్టీ మాది, తెలంగాణ అన్న వాళ్ళంతా మా వాళ్ళు అనుకునే ఆ సందర్భం ఉంటదేమోనే గాని తెలంగాణ గురించి అంటే తప్పని అయితే మేము అనుకోం. జై తెలంగాణ, జై కాంగ్రెస్, ఉమ్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ. ఉమ్. మాకు అదేముండదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా కంప్లీట్లీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కదమ్మా. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా, ఆ, ఎవడు ఎన్ని చేసినా, ఎక్కడ చేసినా కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే తెలంగాణ వచ్చింది సార్. ఉమ్, ఇది మాత్రం పక్కా. పక్కా. ఆ, విజయశాంతి గారు మన కేసీఆర్ గారు 2 సీట్లు పెట్టుకొని ఆయన పోయి ఎక్కడో హోటల్లో కూర్చుంటే మా విజయశాంతి గారు ఒక్కరే పార్లమెంట్ లో ఉన్నది ఆ సందర్భంలో. ఉమ్, మరి ఒక్కరు నినాదంతో తెలంగాణ బిల్లు పాస్ అయిందా? దానికి ఉమ్. పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా అప్పుడు సపోర్ట్ చేసింది తెలంగాణకు. ఇప్పుడు ఒక విధంగా చూసుకున్నట్టయితే సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. అటు కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు, ఇటు రేవంత్ రెడ్డి గారిని కూడా విమర్శిస్తున్నారు. మొన్న రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఒక బీసీ మహిళ ఈశ్వరమ్మ గారిని ఒక పర్సన్ విమర్శించడం జరిగింది. నెక్స్ట్ కొండా సురేఖ గారిని కూడా కడియం శ్రీహరి గారు కూడా ఏదో మాటలు అన్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాము. కౌన్సిలర్ లో విజయశాంతి గారు ప్రశ్నించారు. అండ్ నెక్స్ట్ అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి గారు కూడా ప్రశ్నించడం జరిగింది, ఏమైంది హామీలు అని చెప్పేసి. ఈ రోజు మీరు ఈ మాట అంటున్నారు, దేని పరిగణలోకి తీసుకోవాలి? సిటీలో జరిగిన ఇష్యూ ఇది. ఎల్బీ నగర్ లో అవును, వాళ్ళకు ఎక్కడో లోకల్ ఇష్యూస్ ఉండొచ్చు. ఆ సందర్భంలో ఎమోషనల్ కానీ ఒక రకంగా అనకూడదు. ఎందుకంటే పెద్దవాళ్ళు, పెద్ద మనిషి. రెండోది మనం ఎంత స్థాయిలో ఉన్నా కూడా ఒక రకంగా అనే ముందు ఆలోచించాలి. దానికి శరణ్ రెడ్డి ఆయన పేరు ఏం పేరు, అతను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చక్కిడి, ఆయన క్షమాపణ కూడా చెప్పిండు. దానికి నోటీసులు, షోకాజ్ నోటీసులు కూడా వెళ్ళినాయి. సరే, అది పెద్దల సమస్య. దాన్ని మనం తప్పు ఒప్పు అని చెప్పడానికి లేదు. అంటే సస్పెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటే? అవకాశాలు పెద్దవిడ క్షమించేసింది, ఇంకేంటి. సో అంతే. అంటే రాజకీయాలు ఇవన్నీ కామన్. కామన్ అంటే అనుమని చెప్పడం కాదు, ఇది అనడం తప్పే. కాకపోతే జరుగుతుంది, తప్పదు. రైట్. చివరిగా కొంతమంది ప్రముఖ నాయకుల గురించి బాలరెడ్డి గారు ఏం మాట్లాడతారు? మొదటగా బీఆర్ఎస్ పార్టీకి వస్తే కేసీఆర్ గారి గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఒక ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత వదిలిపెట్టలే. అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడితే వచ్చే వరకు స్టాండ్ గా నిలబడ్డాడు. గ్రేట్ లీడర్. రైట్. కేటీఆర్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన మాటల మనిషి, పురపాలక శాఖ ఐటీ మినిస్టర్ గా ఫెయిల్ అవుట్ మనం చూసినాం. ఈ రేస్ కార్ అలాంటి. హరీష్ రావు గారి గురించి? హరీష్ రావు గారిని ఎలక్షన్లలో డబుల్ షూటర్ అన్నారు. అది కేవలం గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది. ఇప్పుడు ట్రిబుల్ ఇన్కమ్ వేసుకునే మనిషి. కవిత గారి గురించి ఏం చెప్తారు? కవిత గారిని పాపం ఇబ్బందిలో ఉంది. అక్కని కుటుంబమే దూరం చేసింది కాబట్టి అక్క ఫైట్ చేస్తుంది. చూద్దాం.
ఎక్కడ వెళ్తుందో ఏంటో. ఇక బీజేపీ పార్టీకి వస్తే బండి సంజయ్ గారి గురించి ఏం చెప్తారు? బండి సంజయ్ గారి గురించి ఏం మాట్లాడతాం, చిన్న కింద స్థాయి నుంచి కష్టపడి వచ్చిండు అన్నాం, కానీ నిన్న మొన్న చూసిన ఇష్యూ మనం చూసినాం, ఇక దాని గురించి ఏం మాట్లాడతాం. ఓకే, రఘునందన్ రావు గారి గురించి. రఘునందన్ రావు గారు మంచి అడ్వకేట్, మంచి వక్త, ఎమ్మెల్యేగా ఎంపీగా ఓకే సూటబుల్. రైట్. కిషన్ రెడ్డి గారి గురించి. కిషన్ రెడ్డి గారు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రిగా ఉంటూ కూడా తెలంగాణకు ఇప్పటివరకు నిధులు నియామకాలు ఏం చేయలే, జీరో. రైట్. ఇంకా కాంగ్రెస్ పార్టీకి వస్తే రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఫైర్ బ్రాండ్. ఒక స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జీరోలో ఉన్న సందర్భంలో మేము చూస్తున్నాం దాన్ని. ఈరోజు ప్రజాపాలనకించి సీఎం దాకా తీసుకొచ్చిండంటే, ఆయన ఒక ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీ నుంచి సీఎం దాకా వచ్చిందంటే ఆయన కృషి కష్టం చాలా. రైట్. బట్టి విక్రమార్క గారు. మంచి ఆర్థిక మంత్రి. దుద్దిల శ్రీధర్ బాబు. ఐటీ మినిస్టర్ బెస్ట్, మంచి సీనియర్. పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ బీసీ నాయకుడు. ఓకే, తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఎంపీ. అతనికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఉమ్మడి రాష్ట్ర ఎన్ఎస్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను కుత్బుల్లాపూర్ మండల ఎన్ఎస్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్నా. రైట్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. మంచి నాయకుడు, మంచి మాట మనిషి. రైట్. సీతక్క ఆదివాసుల బిడ్డ, పేదవారి మనిషి, సేవ. కొండా సురేఖ గారు. ఫైర్ బ్రాండ్, బీసీ లీడర్, మంచి నాయకురాలు. పి జనార్దన్ రెడ్డి మాస్ లీడర్, పేదల దేవుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తానికి దేవుడు సార్. రైట్. బాలరెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఇదే. యాంకర్ రిషితేజ బెస్ట్ యాంకర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మా సైడ్ నుంచి. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. ఇవన్నీ దుష్ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉంటది అని చెప్పేసి కూడా బాలరెడ్డి గారు అంటున్నారు. చూద్దాం ఇక నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.